ప్రతినిత్యము సృష్టించుకుంటారో వారి యొక్క ప్రాణము చైతన్యవంతమవుతుంది. వారి యొక్క ప్రాణము కళాప్రపూర్ణంగా మారుతుంది. వారి యొక్క జీవకళ ఉద్దీపన చెందుతుంది. జీవకళ ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో వారు సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను అనుభవిస్తారు. లేకపోతే ఉన్న ఏదో కారణం చేత మన దగ్గర ఉన్న ఏమీ అనుభవించలేని దారిద్ర్యాన్ని అనుభవిస్తాం. పేరుకే ఉంటుంది, అనుభవించలేము. పళ్ళ నిండా పరుచుకోగలిగే అంత ఉంటుంది, కానీ దానిని తినకూడని అనారోగ్యం మీద ఉంటుంది. జీవకళ లోపిస్తే సంతానం కలగచ్చేమో కానీ ఆ సంతానం వల్ల సుఖం పొందలేకపోతారు. జీవకళ లోపిస్తే సంతానం కలగకపోవచ్చు. జీవకళ లోపిస్తే మంచి విషయాలు రుచించవు. జీవకళ లోపిస్తే జీవితంలో ఏ శుభమూ జరగకుండానే మనిషి అవస్థలు పడుతూ ఉంటాడు. జీవకళ లోపిస్తే పూర్వీకుల నుంచి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నా కూడా, పొందినా కూడా జీవకళ లోపించగానే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎంతోమంది. ఏం జరిగిందనేది వాళ్ళకు కూడా తెలియదు. ఒక్క పొడి కూడా తినే అలవాటు ఉండదు. ఏ దుర్వ్యసనాలు ఉండి ఉండవు. కానీ ఏమైందో తెలియదు, మాయగా మనిషి రోడ్డున పడిపోతుంటాడు. మనిషి యొక్క స్థితిగతులు ఆ వ్యక్తి యొక్క జీవకళపై ఆధారపడి ఉంటాయి, ప్రాణకళపై ఆధారపడి ఉంటాయి. అది పొందడానికి దానికి ఒక ఔషధం కావాలి, అమృతం కావాలి. ఆ అమృత తత్వమే ఈ యొక్క దివ్య ప్రకంపన ద్వారా మనం పొందుతాము. అందుకని ఈ యొక్క శంభో అనే ఈ దివ్య శబ్దము మహావిశేషమైనది. పరాశబ్దము అది. అందుకే శివుడిని ఆ పరాశబ్దముతో మనం పిలుస్తూ ఉంటాం శంభో అని. శంభో అంటే కేవలం శివుడిని మాత్రమే సంబోధించే విషయం కాదు, జగన్మాతతో కూడుకున్నటువంటి శివుడిని స్తుతించేటువంటి ఒకానొక నామము. జగన్మాత లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే జగన్మాత లేదు. ఆ ఇరువురి చైతన్యాల కలయిక స్థితి పేరే శంభో. అందుకే ఆ స్థితిలో ఉన్నప్పుడు శివుడు లయకారకుడైనటువంటి, విధ్వంసకారకుడైనటువంటి ఆ పరమశివుడు పరమ సౌమ్యమైన స్థితిలో, ఆనంద స్థితిలో, ఒక ప్రేమైక మూర్తిగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఋషులు దర్శించి శంభో అన్నారు. ఆ స్థితి, ఆ రుద్రుడు ఆ రుద్ర రూపాన్ని ఎప్పుడు వదిలేస్తాడు అని అంటే జగన్మాత యొక్క సాంగత్య స్థితిలో ఆ రౌద్ర రూపం విరిగిపోతుంది. అంటే ఆ సౌమ్య స్థితి ఎప్పుడు ప్రవేశించింది ఆయనలో అంటే అమ్మ ప్రవేశించగానే ఆ స్థితి ప్రవేశించింది. అంటే ఇది మనము శివుడు, అమ్మవారు అనేటువంటి ఇద్దరి గురించి మాట్లాడుకుంటూ అర్థం చేసుకుంటున్నాం. కానీ అది శక్తి చైతన్యాల కలయిక స్థితి అని అర్థం యోగ పరిభాషలో. ఆ శక్తి చైతన్యాల కలయిక స్థితి శబ్దరూపంలోకి మారితే అది శంభో. అటువంటి దివ్యమైనటువంటి
ఉపాసన మనం చేశాం. ఇప్పుడు ఏకకాలములో శివుడిని అమ్మవారిని శబ్ద రూపంలో ఉపాసించాం. శబ్దమే బ్రహ్మము. బ్రహ్మము ఏ రూపములో ఉన్నది అంటే శబ్ద రూపంలో ఉన్నది. మనం ఆ శబ్ద రూపములో శివుడిని అమ్మవారిని ఉపాసన చేశాం. ఈ యొక్క సమయం ఇది విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అది మన యొక్క జీవకళని, ప్రాణకళని పెంచుతుంది. ఆ ప్రాణకళ పెరిగిన వారు ఆ సమయంలో ప్రస్తుతము అనుభవిస్తున్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఉపశాంతి చెందటం మొదలు పెడతాయి. అందుకని నిత్యము ఒక 20 నిమిషాలు కేటాయించుకుని ఒక 10 నిమిషాలు శంభో ప్రకంపనని సృష్టించండి మీలో. మరొక 10 నిమిషాలు ఈశ్వర ప్రణిధానముగా పరమేశ్వరుడికే ఈ యోగాన్ని కూడా అర్పిస్తూ మీ యొక్క ఆ ప్రాణము ప్రకంపించినప్పుడు కలిగిన స్థితిని అనుభవిస్తూ ఆ ప్రాణ ప్రకంపన అనుభూతిలో అలాగా కూర్చొని ఉండండి. ఒక 10 నిమిషాలు జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఒక 20 నిమిషాలు కేటాయించండి. 20 నిమిషాలు మీరు కేటాయించుకుంటే, శ్రద్ధగా కేటాయిస్తే ఒక్క 20 నిమిషాలు మీకు అద్భుతమైనటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. సరేనా? శంభో 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 శంభో.